ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మగారు అదే బ్యానర్లో కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా చేశారు, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సినిమా. ఇప్పుడు మీరు ఇదే బ్యానర్లో చేసినప్పుడు ఆవిడ రియాక్షన్ ఎలా ఉండేది? అంటే మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అండి వీళ్ళ ఫ్యామిలీకి. చిన్నప్పటి నుంచి నేను పుట్టే ముందు నుంచే మా అమ్మ వాళ్ళ బ్యానర్లో పనిచేసి ఆ బ్యానర్కి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్లస్ చడ్లవాడ శ్రీనివాస్ గారు కొడుకు లక్ష్ కూడా ఒక యాక్టర్, ప్లస్ నా కాలేజ్ ఫ్రెండ్. సో కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక మన సినిమా అనుకున్నాం. సో ఆవిడకి చెప్పడంలో కూడా ఆవిడకి అసలు ఎస్ గుడ్, చాలా మంచిది, అవకాశం రావడమే చాలా మంచిది నీకు, సో వదులుకోక తప్పకుండా చేయాలి. కానీ ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది, ఇంత పెద్ద స్కేల్ అని అప్పుడు మేము ఊహించుకోలేదు. ఇట్స్ మాకే సర్ప్రైజ్ అయింది. కథ విన్నప్పుడు మేము అనుకున్నాం ఇంత పెద్ద సినిమా తీస్తారులే, కానీ ఇంత కాన్సన్ట్రేషన్తో ఇంత బడ్జెట్తో తీస్తారు అని అనుకోలేదు. సో ట్రైలర్ చూసారు ఆవిడ? ట్రైలర్ చూసిన తర్వాత ఆవిడ వచ్చిన రియాక్షన్? ట్రైలర్ చూసిన తర్వాత ఆవిడ రియాక్షన్ వచ్చి వెరీ గుడ్. అంటే ఇంత రానెస్ ఎక్స్పెక్ట్ చేయలే. అంటే షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేవాడిని, ఇంటికి వెళ్ళి గాయాలు ఉండే, నొప్పి లేదంట, బాగా కష్టపడుతున్నావులే అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగానే బాగా కష్టపడ్డారు మీరు, వెరీ గుడ్ అంటే అప్సెట్. షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే మన ఎఫర్ట్ స్క్రీన్ మీద కనిపించాలండి. సో ఆవిడకి అదే ముఖ్యం. సో ఎవరికైనా అదే ముఖ్యం. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇంతకుముందు విలన్గా చేశారు మీరు ఆ సినిమాలో, ధీరా. అవునవును, ధీరా విలన్గా చేశారు. మళ్ళీ ఇప్పుడు హీరో అంటే మీరు ఎట్లా క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నారా? పర్టికులర్గా హీరో లేదా విలన్ ఇలా స్టిక్ ఆన్ అయ్యింది? ఫస్ట్ సినిమా గ్యాంగ్స్టర్ గంగరాజులో ఒక విలన్ నెగటివ్ షేడ్స్తో ఉన్న మనిషి క్లైమాక్స్కి కొంచెం మంచివాడుగా మారిపోతాడు. సో నాకు యాక్చువల్గా అలాంటిది ఏం లేదండి. అంటే విలన్గా ఉండాలి, మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేయాలి, అది దానికి తగ్గినట్టు పర్ఫార్మెన్స్, రొటీన్గా అయిపోకూడదు. ఈ సినిమా అయితే ఆనెస్ట్గా నిజంగా చెప్పాలంటే నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ నెగటివ్ షేడ్స్, మరి ఒక హీరో ఫ్రెండ్ నెగటివ్ పాజిటివ్ వస్తుంది. కానీ ఇలాంటి స్కోప్, మన పర్ఫార్మెన్స్ స్కోపు ప్లస్ ఇంత ఫైట్ నేర్చుకోవడం, ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఎక్కువ రావు. మేబీ ఒక 1 జనరేషన్లో రావచ్చు. సో అందుకే ఈ సినిమా ఇట్స్ లిటిల్ స్పెషల్. ఫ్యూచర్లో ఈ సినిమా వచ్చిన తర్వాత మేబీ ఐ కెన్ గెట్ మోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒట్టి ఒక విలన్ టైప్ కాక.